పాట పాడమంటే ఇప్పుడా ఇక్కడ అని అంత ఇదైపోతావేంటే? పెద్ద సింగర్వి కదా, చిన్న సమర్థ బంతిలో పాట పాడితే బాగోదనుకుంటున్నావా? అదే చెప్పాను కదా, వరుస ప్రోగ్రామ్స్ అని రోజు పాటలు పాడి పాడి గొంతు కొంచెం రాసుకుపోయిందమ్మా. 2 రోజులు గొంతుకి రెస్ట్ ఇవ్వమన్నారు డాక్టర్ గారు. అవునవును, డాక్టర్ గారు 2 రోజులు పాడొద్దన్నారు, గొంతుకి రెస్ట్ ఇమ్మన్నారు. పోన్లే అక్క, నువ్వు పాడకపోయినా నేను అడగగానే శ్యామ అక్క పాడింది. అచ్చం నీలాగే పాడింది తెలుసా? శ్యామ మా రూపలా పాడడం ఏంటి? ఏంటి నమ్మబుద్ధి కావటం లేదా? కావాలంటే ఇది చూడండి. పది మందిలో శ్యామ పాట పాడిందంటేనే గుండె జారిపోయింది. అలాంటిది ఆ పాట అఖిల్ బాబు వింటున్నాడు అంటే గుండె ఆగిపోయేలా ఉంది. ఈ పాట చాలా బాగుంది కదండి? అవునండి. ఈ పాట ఇంతకు ముందు నేను చాలాసార్లు విన్నానండి, కానీ రూపారాణి గొంతులో విన్నాక ఫిదా అయిపోయాను. రోజుకొక్కసారైనా రూపారాణి గొంతులో ఈ పాట వినందే నాకు నిద్ర పట్టదండి. ఎంత ధైర్యం మమ్మీ దానికి? పేరెంటల్లో 10 మంది ముందు అది పాట పాడుతుందా? రూపారాణికి చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చండి, కానీ నా అంత పిచ్చి ఫ్యాన్ మాత్రం ఎవరు ఉండరు. ఈవేళ పేరెంటల్లో పాడింది మమ్మీ, రేపు స్టేజ్ ఎక్కి పాట పాడడం మొదలు పెడితే అంత దూరం ఎందుకు రానిస్తానే? ఈ రోజే దాని గొంతు నొక్కేస్తా కదా, ఇంకెప్పుడు ఇలా పాడకుండా. రూపారాణి అంత బాగా పాడడానికి కారణం ఏంటో మీకు తెలుసా అండి? తెలీదండి. నాకు తెలుసు. తను పాట బాగా పాడడం వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. రూపారాణికి ఇంత పేరు రావటానికి వెనుకున్న అదృశ్య శక్తి ఏంటో నాకు తెలుసు. ఆ అదృశ్య వ్యక్తి ఎవరో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉన్నారా? ఎనీబడీ ఇన్సైడ్? హలో. తెర వెనుక నేను పాడతాననే విషయం చిన్నబాబు గారికి తెలిసిపోయిందా ఏంటి? ఏంటి అంత షాక్ అయ్యారు? ఆ విషయం నాకెలా తెలిసిందా అన్న? మొన్న మా ఇంట్లో తన ప్రోగ్రాం జరిగినప్పుడు నాకు తెలిసిందిలేండి. అవునా? మీ ఇంటికి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు తెలిసిందా? అవును. ఎవరండి? రూపారాణికి అంత మంచి పేరు రావడానికి వెనకున్న అదృశ్య వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదండి,
వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారా? అవునండి, వాళ్ళ అమ్మగారే. బేసిక్గా వాళ్ళ అమ్మగారు పెద్ద సింగర్ కదా. అవునండి, అవును. అంటే ఆ బ్లడ్ లోనే మ్యూజిక్ ఉంది. అందుకే రూపారాణి అంత బాగా పాడగలుగుతుంది. అంతే కదండి? అంతే అయి ఉంటుందండి. ఇదేంటి ఈ శ్యామ ఏంటి అఖిల్ కారెక్కింది? ఏదో కొంప మునిగేటట్టే ఉంది వ్యవహారం. ఓ తొందరగా పోనీరా, తొందరగా పోనిపో. ఓకే నెక్స్ట్. ఓకే మోడర్న్ గెటప్ ఓకే, మరి ట్రెడిషనల్ గెటప్ లో చూపించు. అలాగే సార్. ఓకే, పెళ్లి కూతురు ఓకే, మరి పెళ్లి కొడుకు ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు సార్. ఓకే, పెళ్లి కొడుకు తండ్రి? అది చూపిస్తాను సార్. పెళ్లి కొడుకు తండ్రి కూడా ఓకే. థ్యాంక్ యూ సార్. ముగ్గురిని వెంటనే రమ్మని చెప్పు. ఓకే సార్. దిగండి మేడం. రండి మేడం. సార్, నక్షత్ర సార్. హాయ్ సార్. హాయ్. నక్షత్రంలా మెరిసిపోతున్నావు. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. మా సుందర్ అసైన్మెంట్ గురించి చెప్పాడు కదా? చెప్పారు సార్. ఆనంద్ వర్మ ఇంట్లో వాళ్ళకి నన్ను ఆ ఇంటి కోడల్ని చేసుకోవాలి అనే ఆలోచన వచ్చేలా నేను చేయాలి. గుడ్, వెరీ గుడ్. అదిగో అగ్రిమెంట్. $5,00,000 అడ్వాన్స్, మిగతా 5,00,000 పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇస్తాను. ఓకే సార్. అగ్రిమెంట్ చదువుకొని సంతకం పెట్టు. అవసరం లేదు సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. అంటే తప్పు చేసినా పర్ఫెక్ట్ గా చేస్తానా? సార్, పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు
నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. తొందరలో నువ్వు, నీ కొడుకు కాని కొడుకు, ఈ పెళ్లి కొడుకు ఓ పెళ్లి చూపులకు వెళ్ళాలి. పిల్ల అందచందాలు అస్సలు చూడకుండా గుణగణాలు బాగా చూసి సంబంధం ఓకే చెప్పాలి. ఓకే. కట్న కానుకలు అస్సలు అడగకూడదు. ఆడంబరంగా పెళ్లి చేయమని అడగకూడదు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నేను చెప్పిన మాట తప్ప ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే? సార్, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నానని నాకు ఇంతవరకు ఎవరూ పిల్లనివ్వలేదు సార్. అయితే మీరు చెప్పినట్టు ఆ పెళ్లి చూపులకు వెళ్ళి సంబంధం ఓకే చెప్తాను. ఎటు తిరిగి సంబంధం ఓకే అంటున్నాం కాబట్టి ఆ పిల్లతోనే నా పెళ్లి జరిపించేయండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. నో, ఆ అమ్మాయితో నీకు పెళ్లి చూపులు మాత్రమే జరుగుతాయి, పెళ్లి జరగదు. మరి ఆ పెళ్లి ఎవరితో జరుగుతుంది సార్? ఎవరితో జరగాలని నేను అనుకున్నానో వాళ్లతోనే జరుగుతుంది. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఇదేనండి మా ఇల్లు. నైస్. రోజుకో కార్లో దిగుతుంది. మీ కాకి బంగారానికి గిరాకీ బాగా పెరిగినట్టుంది. మా నాన్నగారిని పరిచయం చేద్దాం అనుకున్నాను, కానీ మాలాంటి వాళ్ళ ఇంటికి మిమ్మల్ని రమ్మనడం. మీలాంటి మాలాంటి ఏం లేదండి, అందరం ఒకేలాంటి మనుషులం. పదండి. వీళ్ళ కథేంటో తేల్చుకొస్తాను నేను. నువ్వింటికెళ్ళిపో. డ్రైవర్ తీసుకెళ్ళు. నాన్న, మార్కెట్ దగ్గర చిన్న గొడవ అయితే ఈయన. గొడవ? కంగారు పడకండి, చిన్న గొడవే. చిన్న గొడవేనా? పెద్ద గొడవేమోనని కంగారు పడ్డారు బాబు. అసలేం జరిగింది? అది ఆ గొడవ గురించి నేను చెప్తానండి. నాకు కొంచెం దాహంగా ఉంది. కెన్ ఐ గెట్ సమ్ వాటర్? చల్లటి మంచినీళ్ళతో పాటు వేడివేడిగా టీ కూడా తీసుకురా. మా అమ్మాయి టీ చాలా బాగా చేస్తుందండి. అయితే టీ తాగే వెళ్తాను. రండి బాబు, రండి. అమ్మో, ఇది చాలా దూరం వెళ్ళేటట్టుందే. నా బండారం బయటపడుతుందా ఏంటి? అరే కిట్టు, నువ్వు ముందు ఈ మంచినీళ్ళు ఇచ్చిరా. అలాగే అక్క. ఎవరో అతగాడు, ఎలా పరిచయమో, ఎటువంటి పరిచయమో. ఏసేండ్రా? అదండి జరిగింది. అవునా? అవునండి. అంత గొడవ జరిగినా కూడా
మీ అంతటా మీరు వెళ్ళిపోకుండా క్షేమంగా మా అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చారు. అంత జరిగిందా? మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయ్యో, ఇట్స్ ఓకే. మంచినీళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే ఒక కీర్తన వాయించమంటారా? యా. ఏమండి, ఆ బాబేదో సంగీతం అంటే మాట వరుసకి ఇష్టము అన్నారు. అనగానే అలా వాయించేటివేనా? మాట వరుసకి ఏం అడగలేదండి. నిజంగా కూడా నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. మీరు కానివ్వండి. కారు చాలా పెద్దదిగానే ఉంది, అంటే సౌండ్ పార్టీ అన్నమాట. ఈ సౌండ్ ఒకటి. ఆహా, చాలా బాగుందండి. బాగుంది. మా అమ్మాయి టీనా అండి? వీళ్ళని ఎలాగైనా దూరం చెయ్యాలి. టీ చాలా బాగుంది. మీరు వాయించిన కీర్తన కూడా చాలా బాగుంది. మీ టీ టేస్ట్ గుర్తుండిపోయేలా ఉంది. వస్తానండి. మంచిది బాబు. నమస్తే. ఆగండి. ఇచ్చేయండి. ఆ 10 లక్షలు ఇచ్చేయండి. వెంటనే 10 లక్షలు ఇచ్చేయండి. 10 లక్షలేంటి గురువమ్మ? ఏంటా? నీ కొడుక్కి గుండె ఆపరేషన్ చేయించడానికి నా దగ్గర అప్పు తీసుకున్నారు కదా, మర్చిపోయారా? ఆ అప్పు తీర్చటానికి మా శ్యామ మీరు చెప్పినట్టుగా పాటలు పాడుతుంది కదమ్మా. నేను చెప్పినట్టు పాడట్లేదు, తనకిష్టం వచ్చినట్టు పాడుతోంది. తన ఇష్టం వచ్చిన చోట పాడుతోంది. తన ఇష్టం వచ్చిన వాళ్ళ ముందు పాడుతోంది.
అందుకే గూడెంలో పాట పాడి ఆ పాట అఖిల్ బాబు వినేలా చేసి ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చి టీ ఇచ్చి మరీ పంపించింది. అసలు అసలు అఖిల్ బాబు ఎవరనుకుంటున్నారు? మేమేం అనుకోవట్లేదండి. అతనెవరో మీరే చెప్పండి. తను ఆనంద గజపతి వర్మ గారి అబ్బాయి. ఆ ఇంటి పిల్లాణ్ణి మీ ఇంటి దాకా తీసుకునొచ్చిందంటే నీ కూతురు ఎంత గ్రంథసాంగురాలో ఆలోచించండి. గురువమ్మ, దయచేసి అలా నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. అసలేం జరిగిందో ఏంటో శ్యామాని అడిగి తెలుసుకుందాం.